నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నేనే లొంగిపోతా, దుంపదెగా మా ఇంటికి రావద్దు, ఇంట్లో వాళ్ళకి భయమేస్తోంది అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్వయంగా ఈ మాట అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. మా ఇంటికి రావద్దు, కావాలంటే నేనే వచ్చి లొంగిపోతా, మా ఇంట్లో వాళ్ళకి భయమేస్తుంది, మీరు మా ఇంటి మీదకి వస్తే నన్ను అరెస్ట్ చేయడానికి అని చెప్పి పోలీసులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నట్టుగా, అంబటి రాంబాబే విజ్ఞప్తి చేస్తున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. నిజానికి అంబటి రాంబాబు అలా అన్నారా అంటే ఎస్, ఆయన నుంచే ఒక నోట్ కూడా రిలీజ్ అయింది, ఒక ప్రకటన రిలీజ్ అయింది. పోలీసులకి ఆయన ఒక విజ్ఞప్తి చేసినట్టుగా ఒక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే అంబటి రాంబాబు మీద తాజాగా ఇంకో కేసు నమోదైందట. అయితే అది చాలా సివియర్ కేసు అని చెప్పి తెలుస్తోంది. అది ఎవరు పెట్టారు ఏంటి, అసలు ఆ కేసు ఎందుకు నమోదైంది అనే విషయాల్ని నేను పూర్తిగా తెలియజేస్తాను. అయితే ఈ కేసు విషయంలో అంబటి రాంబాబుని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అరెస్టు చేస్తారు కాబట్టి అంబటి రాంబాబు ఏమంటున్నారంటే, మీరు అరెస్ట్ చేయాలంటే చేయండి, నా మీద కేసు పెట్టినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే గతంలోనే తాను చెప్పారు, ఆల్రెడీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై బయటకు వస్తున్న క్రమంలో నేను మళ్ళీ వస్తాను, వెళ్ళొస్తాను అని చెప్పాను అని చెప్పి ఆయనే చెప్పారు. అరెస్టులకి నేను భయపడను, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వానికి మళ్ళీ సవాల్ కూడా విసిరారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా నమోదైన కేసు విషయంలో అంబటి రాంబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏంటంటే, మీరు అరెస్టు చేయదలుచుకుంటే చెప్పండి, నేనే వస్తా, లొంగిపోతా, మీరు అరెస్ట్ చేయండి, అది అరెస్టు చేసే కేసు అయితే. లేదా విచారణ అంటారా, నేనే హాజరవుతాను, వచ్చి విచారణలో పాల్గొంటాను, విచారణకి సహకరిస్తాను, కానీ మా ఇంటి మీదకి వచ్చి హల్చల్ చేయొద్దు, పోలీసులు ఎవరైనా సరే నాకు ఫోన్ కాల్ చేస్తే నేనే వస్తాను అని చెప్పేసి ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. సో అయితే అసలు ఇప్పుడు అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేయాలి, ఆయన మీద నమోదైన తాజా కేసు ఏంటి అనేది తప్పకుండా తెలియజేస్తుంది. దానికన్నా ముందు అంబటి రాంబాబు గురించి ఒకసారి టచ్ చేద్దాం. ఎందుకని అంటే అంబటి రాంబాబు చాలా సీనియర్ పొలిటీషియన్. ఎప్పుడో 1989లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి 2019 వరకు టైం పట్టింది. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అయితే నీకు టికెట్ ఇచ్చినా దండగా నువ్వు గెలవు అని చెప్పేసి టికెట్ కూడా ఇవ్వకుండా పక్కకు తోసేసిందని చెప్పి తెలుస్తుంది. అలాగే 2014లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినా ఓడిపోయారు రేపల్లి నియోజకవర్గం నుంచి. ఆ తర్వాత 2019లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. సారీ 2014లో కూడా ఆయనకి సత్తెనపల్లి టికెట్ ఇచ్చారు, కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 2019లో కూడా మళ్ళీ సత్తెనపల్లి నుంచి ఇస్తే కోడెలని ఓడించి గెలిచారు. అప్పుడే ఆ రెండో టర్మ్లో, అంటే 2019 నుంచి 24 మధ్య, 2022, 23 ఆ మధ్యలో మంత్రి మండలిని చాలా వరకు చేంజెస్ చేశారు కదా. ఆ చేంజెస్ చేసిన టైంలో అంబటికి మంత్రి పదవి కూడా వచ్చింది. అదే అంబటి లైఫ్లో ఒక పెద్ద ఎసెట్ అని చెప్పుకోవాలి. ఆ మంత్రి పదవి రావటమే ఒక పెద్ద ఎసెట్. అది కూడా జగన్మోహన్ రెడ్డి అంబటికి ఇచ్చిన గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి అంబటి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతతో ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. లేకపోతే 2024లో ఓడిపోయాం కాబట్టి సత్తెనపల్లి నుంచి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పెట్టాడు నన్ను, వెస్ట్ నియోజకవర్గంలో కూడా ఉంచుతాడో ఉంచడో, పెర్ఫార్మెన్స్ బాగోకపోతే అని చెప్పి డిసైడ్ అయ్యాడో తెలియదు. చంద్రబాబు నాయుడు మీదే బూతుల దండకం అందుకున్నాడు. ఎప్పుడైతే ఆ బూతుల దండకం అందుకున్నాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కాలింది. వెంటనే అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి చేరుకొని సవాళ్ళు విసిరారు. మీరు క్షమాపణ చెప్తారా లేదా అని చెప్పి, లేదా మేము ఇక్కడే నిరసన కూర్చుంటామని చెప్పేసి సవాల్ విసిరారు. అంబటి రాంబాబు ఏం చేశాడు, క్షమాపణ చెప్పినా బాగుండేది. ఆయన అన్నాడు కదా, స్పర్ ఆఫ్ మూమెంట్లో అలా వచ్చేసింది మాటలు అని చెప్పి, చంద్రబాబు నాయుడు బూతులు తిట్టాను అని చెప్పి. అయితే ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో బూతులు తిట్టాను కానీ పెద్ద ఆయన నాకన్నా వయసులో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అలాంటి వ్యక్తిని దూషించడం తప్పే, క్షమించండి అని ఒక మాట అంటే అయిపోయేది. కానీ ఏం చేశాడు, మీరు కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి, నా తోటలో కుక్క కూడా భయపడదు అని అన్నాడు. దెబ్బకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కాలింది. అంబటి రాంబాబు కార్ల మీద, ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఇంటి కిటికీలు, కార్ల అద్దాలు పగలగొట్టారు. కార్ల మీద కూడా ఆ కుర్చీలు అవన్నీ తీసుకొచ్చి పగలగొట్టి ఆ కారు మీదే వేశారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అంబటి వ్యతిరేక వర్గం కూడా ఆయన ఇంటి మీద దాడి చేసింది. ఇంట్లోని ఆయన స్టూడియో కావచ్చు, పర్సనల్ స్టూడియో ఉంటుంది కదా, ఆయన ఏమైనా వీడియోస్ చేయడానికి కానీ లేకపోతే ఇతరత్ర అంశాలకు కానీ వాడుకునే స్టూడియోని బద్దలగొట్టింది వాళ్ళే. అలాగే ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించే విధంగా దాడి చేసింది కూడా, ఇంటి మీద దాడి చేసి టీపాయిలు, అద్దాలన్నీ పగలగొట్టింది కూడా వాళ్ళే. ఆ వైసీపీలోని
అంబటి వ్యతిరేక వర్గమే అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించబడిన దగ్గర నుంచి లేళ్ల అప్పిరెడ్డి అలాగే మరో నేత కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. ఆ ఇద్దరు కూడా అంబటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. సో వీళ్ళిద్దరూ తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వర్గం కూడా వ్యతిరేకిస్తుంది. ఆ రెండో వ్యక్తి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అని అంటారు చాలామంది. సో వాళ్ళిద్దరూ వ్యతిరేకిస్తున్నారు. అంబటిని ఇక్కడి నుంచి తరిమేస్తే అయితే లేళ్ల అప్పిరెడ్డి లేదా మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్తాడు కాబట్టి అంబటిని ఇక్కడి నుంచి తరిమేసే ప్రక్రియ ఉండాలి. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనుచరులు కూడా దాడి చేశారని టాక్. మొత్తం మీద అప్పుడు అంబటి రాంబాబు ఫ్యామిలీ అయితే పాపం నిజంగా చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా బెదిరిపోయారు. ఎక్కడ ఏం చేస్తారని చెప్పేసి హడలిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా నిజంగా చాలా సంస్కారవంతమైన వాళ్ళు. ఆ పద్ధతి ఎక్కడా కూడా హద్దు దాటని వాళ్ళు. ఆడవాళ్ళ మీదకి వెళ్ళరు, ఇళ్లల్లో దాడికి కూడా వెళ్ళరు. ఇళ్లల్లో దాడికి వెళుతున్న వాళ్ళని కూడా స్థానిక ఎమ్మెల్యే గళ్ళా మాధవి భర్త బయటకు లాక్కొచ్చారు. అది బాధ్యతతో కూడుకున్న అంశం కాబట్టి ఆయన వాళ్ళని నిలువరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బయటకు ఈడ్చుకొచ్చారు. కానీ లోపల దాడి చేసిన వాళ్ళల్లో వైసీపీ వాళ్ళే ఉన్నారని ఇప్పటికీ టాక్ ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. సో అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా బెదిరిపోయారు. పోలీసులు కూడా వచ్చి అంబటి రాంబాబుకి చాలా రక్షణ కల్పించి తీసుకువెళ్లాల్సి వచ్చింది, అరెస్టు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంత రభస జరగడానికి కారణం అంబటి రాంబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలే. అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చేసిన ఆ నీచమైన వ్యాఖ్యలే. సో కాబట్టి శాంతి భద్రతలు లోపించడానికి కారణం, న్యూసెన్స్కి కారణం అంబటి కాబట్టి అంబటిని అరెస్ట్ చేశారు. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా భయపడిపోయారు కాబట్టి అంబటి రాంబాబు ఆ ఉద్దేశంతోనే ఈ ప్రకటన విడుదల చేసి ఉంటారు అని చెప్పి ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అంబటి మీద కేసు పెట్టడానికి కానీ ఒకవేళ అరెస్టు చేస్తే అరెస్టు చేయాల్సిన కారణం కానీ ఏంటంటే గుంటూరు ఎంపీ ఉన్నారు కదా, పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్, ఆయనని అరెస్టు చేసినట్టుగా, ఆయన పారిపోతున్నట్టుగా ఆయన మీద ఏఐ వీడియో ఒకటి క్రియేట్ చేసి పెట్టారు. కారణం ఏదన్నా కానీ ఆయన్ని ఎందుకు అరెస్టు చేయాలి, ఆయన మీద ఉన్న అభియోగం ఏంటి అనేది అంబటి రాంబాబు కూర్చొని చెప్పొచ్చు. వీడియో ఒకటి ఆయన వదలొచ్చు, ఎనాలిసిస్ చేస్తూ ఆయన చెప్పొచ్చు. ఆయన పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టొచ్చు, ఆయన ఆ పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి. కానీ అంబటి రాంబాబు ఒక ఏఐ వీడియో క్రియేట్ చేసి పెమ్మసాని చంద్రశేఖర్కి చేతులకి బేడీలు వేసి పోలీసులు తీసుకువెళ్తున్నట్టుగా, అలాగే ఆయన పారిపోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఇలాంటి ఇమేజెస్ తోటి ఏఐ వీడియో క్రియేట్ చేశారు. ఇది చట్టరీత్యా నేరం కూడా. సో కాబట్టి ఆయన మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి మాణిక్యాలరావు సిఐడి కార్యాలయంలో, మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో కేసు నమోదు చేశారు. దెబ్బకి అంబటి రాంబాబు మీద కేసు పడింది. ఈసారి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. కాబట్టే అంబటి రాంబాబు నన్ను విచారించాలన్నా చెప్పండి, నేనే వస్తాను పోలీస్ స్టేషన్కి, ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఆ పోలీస్ స్టేషన్కి వస్తాను విచారణకి, లేదా అరెస్టు చేయాలన్నా చెప్పండి నేనే వస్తాను అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అంబటి రాంబాబుకు మాత్రం ఇంటా బయట పోరే మిగిలింది, పెద్దగా శాంతి ఎక్కడ మిగలేదు. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి పోరే, ఇటు జనసేన పార్టీ వాళ్ళ నుంచి పోరే. మరి ఏమన్నా వైసీపీ వాళ్ళు సొంత వాళ్ళు ఏమైనా ఆదరిస్తున్నారంటే వాళ్ళ వైపు నుంచి పోరే ఉంది తప్ప ఎక్కడ మనశ్శాంతి లేదు. ఈ వయసులో నాకు తెలిసి 70 ఏళ్ళు దగ్గరగా వచ్చే ఉంటాయి, 70 దాటే ఉంటాయి అంబటి రాంబాబుకి. మరి ఈ వయసులో ఇంత కష్టపడుతున్నాడు అంబటి రాంబాబు అంటే నిజంగా గొప్పతనమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళ నుంచి కూడా శాంతి లేదు. ఆయన ఒక దీక్ష అంటే నిరాహార దీక్ష, మరి రిలే నిరాహార దీక్ష అంటే 1 డే నిరాహార దీక్ష చేస్తారు కదా, ఆ నిరాహార దీక్ష చేస్తాను, నాకు న్యాయం జరగట్లేదు, నా ఇంటి మీద దాడి చేసి నన్నే అరెస్టు చేశారు, నా అరెస్ట్ అక్రమం అని చెప్పేసి ఆయన నిరాహార దీక్ష కూర్చుంటే పట్టుమని 10 మంది కూడా లేరు, మధ్యాహ్నం దాకా కూర్చొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమో నేను డీజీఎస్పీ ఆఫీస్ దగ్గర వరకు, డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేస్తానని చెప్పేసి ఒక సవాల్ చేశాడు. నాకు న్యాయం జరగట్లేదు, రాష్ట్ర హోంశాఖ న్యాయం చేయట్లేదు, న్యాయ వ్యవస్థ కూడా నాకు న్యాయం జరిగేలా చూడలేదని చెప్పేసి నిరసనగా పాదయాత్ర చేస్తానని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు ఏవో చెప్పాడు. ఇలాంటివే చెప్పి పాదయాత్ర చేస్తానని ఒక డేట్ కూడా ప్రకటించాడు. మళ్ళీ ఆ పాదయాత్రను వెనక్కి తీసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని మించి ఎదిగిపోదామనే ఆలోచన ఏమైనా ఉందేమో, పాదయాత్ర చేస్తే మరి జగన్మోహన్ రెడ్డికి లాగా ఒక క్రేజ్, క్రెడిబిలిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడో ఏమో తెలియదు, కానీ ముందు పాదయాత్ర చేస్తానని ప్రకటించాడు. ఆ తర్వాత మరి పార్టీ అధినేత చివాట్లు పెట్టాడా, లేకపోతే పార్టీలోని కీలక అంశాలు చూసే సజ్జలు ఏమన్నా చివాట్లు పెట్టాడో తెలియదు. అంబటి రాంబాబు ఆ పాదయాత్రని వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది.
మరి ఫ్యూచర్లో అయినా చేస్తారో లేదో డౌటే. ఎందుకంటే ఇంటా బయట రెండింట శాంతి లేదు, ఇంటా బయట పోరే అన్నట్టుగా అంబటి తీరు తయారైంది. సో కాబట్టి మరి సపోర్ట్ లేనిదే ఏం చేయగలుగుతాడు? సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళలేరు. ఒక్కడే నడవాలి, మెడలో దండేసుకుని ఒక్కడే నడుచుకుంటూ ఆ పోలీస్ ఆఫీసర్ ఆ డీజీపీ ఆఫీసా డిఎస్పీ ఆఫీసా ఎక్కడికి వెళ్తానని సవాల్ చేశాడో, ఎక్కడికి పాదయాత్ర చేస్తానని చెప్పాడో అక్కడి వరకు ఆయన ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వెంట నడవాలి. అంతకుమించి ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా లేదు. గుంటూరులో అంబటికి ఆ స్థాయిలో సపోర్ట్ లేదు. కాబట్టి అంబటి రాంబాబుకి పాపం మనశ్శాంతి లేదని తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే అంబటి రాంబాబు గురించి ఇప్పుడు ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంబటి రాంబాబు అరెస్ట్ అవుతాను, నేనే వస్తానని చెప్పడం గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే అంబటి రాంబాబుకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సపోర్ట్ లేదు అని చెప్పి వస్తున్న వార్తల పట్ల మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.